నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర చెప్పిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒకాయన వీరభోగ వసంతరాయల గురించి కూడా కొంచెం చెప్పండి అని అడిగారండి. అందుకోసం అని చెప్పి నేను మ్యాటర్ అనేది గ్యాదర్ చేసి నేను నోట్స్‌లో నోట్ చేసుకొని చెప్తున్నానండి. బ్రహ్మంగారు చెప్పినయి నేను ఫోన్‌లో వెరిఫై చేసి ఇస్తున్నానండి. ఆయన అడిగారు. అంటే కొన్నైతే ఎప్పుడు పుడతారన్నది సాక్ష్యాలనేవి లేవని చెప్తున్నారండి వాటిల్లో కూడా. కొంచెం కొన్ని సూచనలైతే ఉన్నాయండి. మనం బ్రహ్మంగారు చెప్పినయి మనకి కొన్ని మాటల పూర్వకంగా కొన్ననేవి ఉన్నాయండి. ఒకసారి చూడండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన వీరభోగ వసంతరాయలు ఒకరు. ఆ వీరభోగ వసంతరాయల గురించి తెలుసుకుందాం చూడండి ఒకసారి. బ్రహ్మంగారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తమ కాలజ్ఞానంలో చెప్పిన ముఖ్యమైన వ్యక్తుల్లో వీరభోగ వసంతరాయలు ఒకరు. ఇది భక్తుల విశ్వాసం మరియు కాలజ్ఞాన గ్రంథాల్లో ఉన్న వర్ణనల ఆధారంగా ప్రచురితమైన విషయంగా చూడాలి. వీరభోగ వసంతరాయలు ఎవరు? కలియుగ అంత్యంలో ధర్మాన్ని పునరుద్ధరించేందుకు దైవ అనుగ్రహంతో అవతరించే మహాత్ముడు అలానే ధర్మనాయకుడిగా వర్ణిస్తారు. ఆయన కాలంలో సమాజం అశాంతి, అన్యాయం, అవినీతి వంటి సమస్యలతో నిండిపోతుందని బ్రహ్మంగారు చెబుతారని విశ్వాసం. ఆయన కాలంలో జరుగుతాయని చెప్పే విషయాలు: అధర్మ పరాకాష్ట, ధనం అధికారం కోసం దోపిడీ, అన్యాయం పెరుగుతుంది, ప్రకృతి విపత్తులు, కరువులు, వరదలు, వ్యాధులు తరచుగా వస్తాయి, నైతిక పతనం, ధర్మం తగ్గిపోతుంది, సత్యం విలువ తగ్గుతుంది. వీరభోగ వసంతరాయల పాత్ర: ధర్మస్థాపన, సత్యం, న్యాయం, మానవత్వాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తారు. అధర్మ నాశనం, దుష్టశక్తులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం. ఆధ్యాత్మిక మేల్కొల్పు, ప్రజలను భక్తి ధర్మ మార్గంలో నడిపిస్తారు. సామాజిక సంస్కరణలు, పేదలు, దోపిడీకి గురైన వారికి రక్షణ. ఆయనను ఎలా గుర్తిస్తారని చెబుతారు: అసాధారణ జ్ఞానం, తపస్సు ప్రభావం, సాధారణ జీవితం నుంచి ఎదిగి ప్రజల్లో విశ్వాసం పొందటం, మాట చర్యల్లో సత్యం, కరుణ, ధైర్యం స్పష్టంగా కనిపించడం. ముఖ్య గమనిక: ఇవి మత ఆధ్యాత్మిక విశ్వాసాలు మాత్రమే, చారిత్రకంగా నిర్ధారితమైన ఆధారాలు కావు. అయినా కాలజ్ఞానం ద్వారా ధర్మం, నైతిక విలువలు పాటించాలనే సందేశం బలంగా ఉద్ఘాటించబడుతుంది. బ్రహ్మంగారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంతో అనుసంధానంగా వీరభోగ వసంతరాయలు గురించి ప్రచారంలో ఉన్న సంకేతాలు భక్తుల విశ్వాసం ప్రకారం కొన్ని ఉన్నాయి చూడండి. వీరభోగ వసంతరాయల గురించి ప్రచార సంకేతాలు: ఒకటోది కాల సమాజ సంకేతాలు: అధర్మం, అన్యాయం పరాకాష్ఠకు చేరడం, ధనం, అధికార దోపిడీ పెరగడం, సత్యానికి విలువ తగ్గటం. రెండోది ప్రకృతి సంకేతాలు: కరువు, వరదలు మామూలుగా కన్నా తీవ్రంగా రావడం, అకస్మాత్తుగా వ్యాధులు, మహమ్మారుల భయం, భూకంపాలు, వాతావరణ అస్థిరత. మూడోది ఆధ్యాత్మిక సంకేతాలు: దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపై మళ్ళీ ఆసక్తి, జపం, ధ్యానం, భక్తి పెరగడం, ధర్మ ప్రసంగాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరడం. నాలుగోది వ్యక్తిగత లక్షణాల సంకేతాలు: సాధారణ కుటుంబం నుంచి ఎదిగి నాయకత్వం, అసాధారణ జ్ఞానం, ధైర్యం, కరుణ, మాట చర్యల్లో సత్యనిష్ట. ఐదోది ప్రజా గుర్తింపు సంకేతాలు: ఎలాంటి ప్రచారం లేకుండానే ప్రజల విశ్వాసం పొందడం, పేదల పక్షాన నిలబడటం, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడటం. ఆరోది రాజకీయ సామాజిక సంకేతాలు: ప్రజల్లో మార్పు కోరిక ఉద్ధృతం, పాత వ్యవస్థలపై నిరసనలు, న్యాయం ధర్మం కోరే ఉద్యమాలు. ఏడోది రహస్య సంకేతాలు: ప్రచారంలో ఉన్నవి తానెవరో ప్రకటించుకోకపోవడం, కాలం వచ్చే వరకు మౌనంగా ఉండడం, ఒక కీలక సంఘటన తర్వాత ముందుకు రావడం. ముఖ్య గమనిక: ఈ సంకేతాలు ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారమైన ప్రచారాలు మాత్రమే, చారిత్రక శాస్త్రీయ ధృవీకరణలు లేవు. కాలజ్ఞానం యొక్క ప్రధాన సందేశం ధర్మం, సత్యం, మానవత్వం పాటించాలి అనే దానిపైనే దృష్టి పెట్టాలి. ఒక పర్సన్ ఎవరో అడిగారండి వీరభోగ వసంతరాయల గురించి, అందుకని ఈ చిన్న వీడియో చేశాను, చూసి తెలుసుకుంటారని. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.